దేవతల పన్నాగము మందర దుర్బోధ. విపతి హమారే బిలోకి బడి మాతు కరియా సోవు ఆజు రాము జాహే బన రాజు తజి పోయి సకల సురకాజు. సరస్వతీదేవికి దేవతలు ఇట్లు విన్నవించుకొనుచున్నారు. అమ్మా, మా ఆపదను చూచి శ్రీరామచంద్రుడు రాజ్యమును వీడి అడవులకు వెళ్ళినట్లు చేయుము. దానివల్ల దేవతల కార్యము సిద్ధించును. సున్నిసుర బిన్నయ్య ఠాడీ పచితాతి భయేవు సరోజ బిపిన హిమరాతి దేకి దేవపుని కహే నిహోరి మాతుతోహి నహి దోరియు ఖోరి బిసమయ హర్షరహిత రఘురావు తుమ్హా జానహు సభ రామ ప్రభావు జీవకరమ బస సుఖ దుఃఖ బాగి జాయా అవధ దేవహిత లాగి బార బార గహి చరణ సకోచి చలి విచారి బిబుదుమతి పోచి ఊచ నివాసు నీచి కరతూతి దేకీన సకహి పరాయి బిభూతి ఆగిల కాజు బిచారి బహోరి కరిహి చాహ కుశల కవి మోరి హర్ష హృదయ దశరథపుర ఆయి జనుగ్రహ దశాదుసహ దుఃఖదాయి. దేవతల ప్రార్థనలను విని సరస్వతీదేవి మౌనము వహించి నేను కమలవనమునకు తుషారాపాతమును కలిగించు హేమంత రాత్రినైతిని అని తనలో తాను విచారపడెను. విచారగ్రస్తి అయిన సరస్వతీదేవిని చూచి దేవతలు మరలా వినయంతో ప్రార్థించిరి. తల్లి, ఇందులో మీకు ఏ దోషము అంటదు. ఏలనన శ్రీ రఘునాథుడు హర్ష విషాదరహితుడు. మీరు రామచంద్రుని ప్రభావమును ఎరుగుదురు. కర్మ వసులైన జీవులు సుఖ దుఃఖములకు లోనగుదురు. కానీ రఘునాథుడు జీవుడు కాడు. కావున దేవతలు మేలుగోరి మీరు అయోధ్యకు జనుడు. వారు పదే పదే ఆమె పాదములను పట్టుకుని వేడుకొనిరి. ఆమె సంకోచమునకు లోనై ఇట్లు తలపోసెను. దేవతలు మిగుల లఘుబద్ధులు. వీరి నివాసము గొప్పది, కాని వీరి కృత్యములు అల్పములైనవి. ఇతరుల ఉన్నతిని చూచి వీరు ఓర్చుకొనలేరు. కాని మరలా యోచన చేసి వాగ్దేవి ఇట్లా అనుకొనెను. శ్రీరాముడు అడవికి వెళ్ళుట వలన రాక్షస సంహారం జరుగును. కుశలురైన కవులు నన్ను ఆహ్వానించెదరు. నేను అందరి నాలుకలపై చేరి శ్రీరాముని చరిత్రమును తెలిపెదను. నా ప్రతిష్ట ఇనుమడించును. సరస్వతీదేవి ఈ విధముగా భావించి హర్షముతో అయోధ్యకు జనెను. దుస్సహమైన దుఃఖమును గూర్చినట్టి ఏదో ఒక గ్రహము వచ్చినట్లయ్యను. నాము మందర మందమతి చేరి కైకేయి కేరి అజస పెటారి తాహీ కరి గయి గిరామతి ఫేరి. భరతుని తల్లి అయిన కైకేయి కడ మందర అను ఒక మందబుద్ధి దాసిగా ఉండెను. సరస్వతీదేవి దాని బుద్ధిని వక్రీకరించి దానిని అపకీర్తి పాలు చేయ సంకల్పించెను. దీక మందర నగరు బనావా మంజుల మంగళ బాజబదావా పూచేసి లోగన్హ కహవుచాహు రామ తిలకు సునిబా ఉరదాహు కరయి బిచారు కుబుద్ధి కుజాతి ఓయి అకాజు కపని బిదిరాతి దేకి లాగి మధు కుటిలకి రాతి జిమిగవ తకయి లేవు కేహి బాతి భరత మాతో పహి గయి బిలఖాని కానమని హసికహ హసిరాని ఊతరుదేయి న లేకి ఉసాసు నారి చరిత కరి డరాయి ఆసు హసికహ రాణి గాలు బడతోరే దీన్హ లకనసిక అసమన మోరే తబహు న బోల చేరిబడి పాపిని చడాయి శ్వాస కారిజను సాపిని. మందర సుందరమైన నగర అలంకారములను చూచి మంగళ వాద్య గోష్ఠులను విని విశేషమేమిటి అని జనులను అడిగెను. శ్రీరామచంద్రుని యువరాజ పట్టాభిషేక సమాచారమును గురించి వినగానే ఆమె హృదయము అసూయతో నిండిపోయెను. ఆ దుర్బుద్ధి మందర నిమ్న జాతికి చెందిన దాసి. తెల్లవారక ముందే ఆ సన్నాహములను వమ్ము చేయుట ఎట్లు అని యోచింపసాగాను. ఒక కుటిలురాలైన బిల్వజాతి స్త్రీ చెట్టు కొమ్మకు వేలాడు తేనె పట్టును దక్కించుకొనుటకై ఆరాటపడినట్లు మందర వగచెను. ఆమె వెక్కి వెక్కి ఏడ్చుచు భరతుని తల్లి అయిన కైకేయి కడకు వచ్చెను. నీ విచారమునకు కారణమేమి అని రాణి అడగగా ఆమె ఏమీ పలకక ఒక పెద్ద నిట్టూర్పు వదిలెను. స్త్రీలకు సహజమైన రీతిలో ఆమె కన్నిటిని బొటబొటా కార్చెను. కైకేయి నవ్వుచు అనెను, నీవు వదరబోతువు. లక్ష్మణుడు నీకేదో గుణపాఠము చెప్పినాడని నా నమ్మకము. అయినను ఆ దుష్టురాలు ఏమీ పలకలేదు. ఒక ఆడు త్రాచు బుసకొట్టుచున్నట్లు దీర్ఘ నిశ్వాసములను మాత్రము విడుచుచుండెను. సభయ రాణి కహా కహసికిన కుశల రాము మహిపాలు లఖను భరతు రిపుదమను వా కుబరి ఉరసాలు. అప్పుడు రాణి భయపడి పలికెను, ఓసి నీవు మాట్లాడవేమి?
రాముడు, రాజుగారు, లక్ష్మణ భర్త శత్రుఘ్నులు కుశలమే కదా. ఈ మాటలు వినగానే గోనిదాసి హృదయము పరితపించెను. కతసిక దేయి హిమహి కోవుమాయి గాలు కరబ కేహి కరబలుపాయి రామహి చాడి కుశల కేహి ఆజు జేహి జనేసు దేయి జుబరాజు భయేవు కౌశలహి విధి అతి దహిన దేకత గరబ రహత ఉర నాహిన దేకహు కసన जाई सब शोभा बो अवलोकी मोर मन चोबा पूत विदेश न सोच तुम्हारे जानती हहु बस नाहु हमारे नीद बहुत प्रिय से चतुराई लकहो न बोप कपट चतुराई सुनि प्रिय वचन मलिन मनु जानी रघु की रानी अब रघु अरगानी पुनियस कबहु कहसी घरपोरी తబదరి జీవ కడావు తోరి. ఆ దాసి పలికెను, అమ్మా, ఎవరెందుకు నాకు గుణపాఠము నేర్పాలి? నేను ఎవరికి ఎందుకు బెదరవలెను? యువరాజ పదవిని పొందుతున్న రాముడు తప్ప నేడు ఎవరూ సంతోషముతోనున్నారు. దేవుడిప్పుడు కౌశల్యకు చాలా అనుకూలుడు. ఆమె గర్వమునకు అవధే లేకున్నది. నీవే నగర శోభను స్వయముగా ఎలా తిలకింపవు? దానిని చూచి నా మనస్సు మిక్కిలి క్షోభపడుచున్నది. నీ రాకుమారుడు దేశాంతరమునున్నాడు. నీకా విషయమై ఏమాత్రము ధ్యాసే లేదు. నీ భర్త నీ వశములోనే ఉన్నట్లు భ్రమపడుచున్నావు. మెత్తని పరుపు మీద పండుకొని నిద్రించుటే నీకు మంచిదిగా తోచును. నీ భర్త ఎంతటి కపటియో చతురుడో నీ వెరుగవు. మందర యొక్క ఇచ్చకపు మాటలు విని ఆమె మనసులోని కల్మషమును గ్రహించి కైకేయి ఆమెను మందలించుచు ఇట్లనెను, చాలించు నీ అధిక ప్రసంగము. కుటుంబమున తగువులు పెట్టుటలో నీకు నీవే సాటి. మరలా ఇట్లు మాట్లాడినచో నీ నాలుకను చీలికలు చేసేదను. కానే కోరే కూబరే కుటిల కుచాలి జాని తియ్య బిశేషీపుని చేరికహి భరత మాతు ముసుకాని. ఒంటికంటివాడు, కుంటివాడు, గూనివాడు వీరు దుష్టులు, అందున దాసీలైతే ఇంకా దుష్ట్రాండ్రు. అట్లు చెప్పి భరతుని తల్లి నవ్వెను. ప్రియ బాధినీసికి దీన్హేవు తోహి సపనేహు తో పర పోపున మోహి సుదిను సుమంగళ దాయకు సోయి తోరకహపుర జేహి దిన హోయి చేట స్వామి సేవకలగుబాయి యహ దినకర కుల రీతి సుహాయి రామ తెలుగు జో సాచేహు కాలి దేవు మాగుమన భావత ఆలి కౌసల్య సమసభ మహతారి రామహి సహజ సుబాయ ప్యారి మోపర కరహి సనేహు విశేషి మైకరి ప్రీతి పరిచా దేకి జోబిది జనము దేయి కరిచోహు హోహు రామసియ ఓతపుతోహు ప్రాణతే అధిక రాము ప్రియమోరే తీన్హకే తిలక చోబు కసతోరే. ఓ ప్రియంవద మందర, ఇదంతయు నీ మేలు కోరియే చెప్పినాను. నీ మీద నాకు స్వప్నంలో కూడా కోపం ఉండదు. నీవు చెప్పిన రామ పట్టాభిషేక విషయము ఎప్పుడు సత్యమగునో అదియే శుభదినము. సోదరులలో పెద్దవాడు రాజ్యమునకు ప్రభువగుటయు చిన్నవాడు సేవకుడగుటయు సూర్యవంశపు ఆచారము. శ్రీరాముడు రేపు యువరాజైనచో నీ మనస్సున ఏ కోరిక ఉన్నను నన్ను అడుగుము, నేను సంతోషముగా తీర్చదను. కౌశల్యుని వలె మమ్ములను అందరినీ అతడు ప్రేమాదరములతో సమానముగా గౌరవించును. అది ఆయనకు సహజ స్వభావము. అతడు నన్ను అందరికంటేను అత్యంత ప్రేమతో చూచును. ఆయనకు నా మీద గల ప్రేమను నేను చాలాసార్లు పరీక్షించి ఉంటిని. విధాత నన్ను చల్లగా చూచి మరల నాకు మానవ జన్మ ప్రసాదించినచో నాకు శ్రీరాముడు కుమారుడు, సీత కోడలు కావలెను. శ్రీరాముడు నాకు ప్రాణముల కంటేను ఎక్కువ ప్రీతిపాత్రుడు. అతని రాజ్యాభిషేకోత్సవము నిన్ను ఎందులకు క్షోభపెట్టుచున్నది? భరత సపద తోహి సత్యకహు పరిహరి కపట దురావు హర్ష సమయ విషమవు కరసి కారణమోహి సున్నావు. భరతుని మీద ఒట్టు, నీవు నీ కపట ప్రవర్తనను మాని నిజము చెప్పుము. సంతోషపడవలసిన సమయమున దుఃఖించుటకు గల కారణమేమి? ఏకహి బార అససభ పూజి అబకచు కహబ జీవకరి దూచి పోరై జోగు కపారు అబాగా బలేవు కహత దుఃఖ రౌరేహి లాగా కహి జాటి పురి బాత బనావు తే ప్రియ తుమహి కరవుమై మాయి హమహు కహబి అబ టకుర సాహతి నాహేత మౌన రహబ దినురాతి కరి కురూప విధి
परबस किन्ह भवासा लूनिया लहिया जो दीन्हा को नृप हो हिमही कहानी चेरी चाड़ी अब होवकी रानी जारे जोग सबाऊ हमारा अनबल देखी न जाए तुम्हारा ताते कचक बात अनुसारे शमिया देवी बड़ी శోక హమారి మందర పలికెను. నా ఆశలన్నీయు ఒకేసారి పూర్తయినవి. నేను చెప్పవలసిన మాటలు ఏమైనాను మిగిలినచో వాటిని మరి యొక్క నాలుకతో చెప్పవలను. నా దౌర్భాగ్యమైన తలను పగలగొట్టవలను. మీకు మంచి మాటలు చెప్పినను అవి దుఃఖమునే కలిగించుతున్నవి. అమ్మా, నిజమును కప్పిపుచ్చి మాట్లాడేది వాళ్ళు మీకు ఇష్టలు. నేను చెప్పినది మీకు నచ్చదు. నేటి నుండి నేను కూడా మీ కడ ఇచ్చకపు మాటలనే పలికెదను. లేనిచో మౌనముగానే ఉండేదను. బ్రహ్మ నన్ను కురూపిగా సృష్టించి పరాధీనమునుగా చేసినాడు. ఇందు ఇతరుల దోషము ఏమాత్రము లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. నా కర్మను నేను అనుభవించవలసినదే. ఎవరు యువరాజైనా నాకేమి? నేను దాసినిగాక రాణిని కాగలనా? శ్రీరాముడు యువరాజైనచో నీవు కౌసల్యాదేవికి దాసివే అగుదువు, రాణిగా ఉందువా? నా స్వభావము కాల్చదగినది. నీకు కలగబో హానిని నేను చూడజాలను. అందులకే 1-2 మాటలను పలికి తిని నన్ను క్షమింపుము. నాదే పొరపాటు. గోడ కపట ప్రియ బచనసుని తీయ అదర బుధిరాని సుర మాయాబస బైరిని సుహృద జాని పతియాని. కపటముతో నిండిన ఈ తీయని మాటలు విని నిలకడలేని బుద్ధిగల కైకేయి దేవతల మాయకు వశమై శత్రువైన మందరను స్నేహితురాలుగా విశ్వసించెను. సాదర పుని పుని పుచతి ఓహి అబరీ గాన మృగి జనుమోహి తసిమతి ఫిరి ఆహి జసి బాబి రహసీ చేరి గోత జను భాబి తోంహ పూజహు మై కహత డెరావు దరేహు మోర ఘర పోరు నాయి సజి ప్రతీతి బహువిధి గడిచోలి అవధ సాడసాతి बोली प्रियसिया रामो कहा तुम्हारा ने राम ही तुम्हा प्रियसो पुरिबानी रह प्रथम अवते दिन बीते सुमो फिरे रिपु हो ही पिरीते भानु कमल कुल पोषणिहार बिनुजल जारी करई साई चारा जरी तुम्हारी चह सवति उखारी रूदहु करी उपाవు వరబారి. కైకేయి మరీ మరీ ప్రేమతో అడిగెను. బిల్ల స్త్రీ పాటకు జింకవలే ఆమె మందర యొక్క ముచ్చుమాటలకు ముగ్ధురాలయ్యను. విధి వైపరీత్యమున ఆమె బుద్ధి మారిపోయెను. దాసి తన పాచిక పారినదని లోలోన సంతోషించెను. నీవు అడుగుచున్నను చెప్పుటకు నాకు భయమగుచున్నది. ఏలనన ఇంతకు ముందు నీవు నన్ను కుటుంబ నాశిని అని యుంటివి. ఈ విధముగా అనేక రీతుల తీయని మాటలతో అయోధ్య పాలిట శని అయిన మందర ఆమె విశ్వాసమును చూరగొనెను. రాణి, సీతారాములు నీకు అత్యంత ప్రియులని చెప్పి ఉంటివి. నీవనిన రామునకు ఇష్టమే, ఇది సత్యము. కాని ఆ దినములు గడిచిపోయినవి. కాలము మారినచో మిత్రులు కూడా శత్రువులే అయ్యెదరు. కమలములు నీటిలో ఉన్నప్పుడే సూర్యుడు వాటిని పోషించును. నీటి నుండి బయటపడినప్పుడు ఆ కమలములే సూర్యకిరణముల వేడికి భస్మమగును. నీ సవితి కౌశల్య నిన్ను సమూలముగా నాశనము చేయదలిచినది. కావున బాగుగా ఆలోచించి ఆమె మార్గమునకు అవరోధములను కలిగించి నిన్ను నీవు రక్షించుకొనుము. తుమ్హహీన సోచు సోహగ బల నిజబస జానహు రావు మన మలీన ముహ మీటర్ రూపు రావురా సరళ సుబావు. నీ భర్త ప్రేమలో మునిగి ఆయన తీయని మాటలను నమ్మెదవు. నీవు మిక్కిలి అమాయకురాలవు. రాజు నీ వసుడని భావించుచున్నావు. ఆయన మనసంతయు విషమే, మాటలు మాత్రమే తీయనివి. చతుర గభీర రామ మహతారి బీచు పాయే నిజ బాత సవారి పటయే భరతు బోప ననియా ఊరే రామ మాతు మత జానబర ఊరే సేవహి సకల సవితి మోహునీకే గరబిత భరత మాతు బలపీకే సాలు తుమ్హారా కౌశలహి మాయి కపట చతుర నహి హోయి జనాయి రాజహి తుమ్హా పర ప్రేమ విశేషి సవతి సుబావు सकई नहीं देखी रचि प्रपंच बोपहि अपनाई राम तिलक हित लगन दराई यह कुल उचित राम कहोटी का सबहि साहई मोहि सुटिनी का आगिली बात समुझी डरु मोहि देवु दैवु पिरिसो फలు ఓహి. రాముని తల్లి కౌశల్య చతురురాలు. ఆమె మనసు లోతులు
నీవెరుగవు. ఆమె ప్రతి అవకాశమును తనకు అనుకూలముగా మలుచుకొనును. రాముని తల్లి సూచనను పాటించి రాజుగారు భరతుని ఆయన అమ్మమ్మ గారింటికి పంపెను. రాణులందరూ తనకు సేవలు చేయుదురనియు నీవు మాత్రము చేయవనియు రాజుగారికి నీ అందే అనురాగము మెండుగా ఉన్నా నీవు గర్వితమతివనియు కౌసల్యాదేవి భావించును. అమ్మా, నీవు కౌసల్యకు పక్కలో బలెం వంటి దానవు. కానీ ఆమె మిక్కిలి జాణ. బయటకి ఆమె తన మనోభావమును తెలియనీయదు. రాజుగారికి నీ మీద గల ప్రేమను చూచి సవతలకు అసూయ. కావున రాజుగారిని లోబరుచుకున్నటకై రాముని యువరాజ పట్టాభిషేకమునకు శుభముహూర్తమును నిర్ణయింపజేసినది. వంశాచారమును అనుసరించి శ్రీరాముడు యువరాజగుట సమంజసమే. అందరూ దీనికి సమ్మతించెదరు. నాకు కూడా ఇష్టమే. కానీ రాబో ఫలితములను ఊహించి చూడగా నాకు భయమగుచున్నది. దైవము దీని ప్రభావమును విపరీతమనర్చి ఆ దుష్ఫలితములను కౌసల్య అనుభవించినట్లు చేయుగాక. రుచిపచి కోటిక కుటిలపన కీన్హేసి కపట ప్రబోధు కహిసి కదాసత సవితికై జేహీ బిది బాడ బిరోధు. ఈ విధముగా మందర పెక్కు కపట కుటిల వచనములను పలికెను. సవతల గాథలను పెక్కు చెప్పి కైకై మనస్సును మార్చివేసెను. బావి బస ప్రతీత ఉర్ ఆయి పూచ రాణి పుణ్య సపద దేవాయి కా పూచేహు తుంహ అబహు న జానా నిజహిత అనహిత పశు పహిచాన బయేవు పాకుదిన సజత సమాజు तुम्हापाई सुधी मोही सनाजू खाइया पहिरिया राज तुम्हारे सच्च कहे नहीं दोष हमारे जो असच्च कहू कहब बनाए तो विधि देई ही हम ही सजाई राम ही तिलक खाली जो बयेवु तुम्ह कहू विपित बीजु विधि बयेवु रेख बिछाई कहू बलुबाशी बामिनी बईहु दूध कई माखी जो सुत सहित करहु सेवकाई तो घर रहु न आन उपाయి. విధి వైపరీత్యమున కైకేయికి మందరపై పూర్తి విశ్వాసము కుదిరెను. ఆమె ఒట్టు పెట్టుకుని మరల అడిగెను. అప్పుడు మందర ఇట్లు పలికెను, ఇంకను తెలుపవలసినదేమున్నది? ఇప్పటికి నీకు అవగతము కాకపోవుట ఆశ్చర్యకరము. జంతువుల సైతము తమ మంచి చెడులను గుర్తింపగలవు. 15 దినముల నుండి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నవి. నీకు ఈ సమాచారము నేడు నా ద్వారా తెలిసినదా? నేను నీ ఉప్పు పులుసు తినుచున్నందున నిజము పలుకుచున్నాను. కల్లబల్లి మాటలను చెప్పుచున్నచో దేవుడు నాకు శిక్ష విధించును. రాముడు రేపు యువరాజాభిషక్తుడైనచో ఆ మరుక్షణము నుండి నీకు కష్టములు ప్రారంభమగునని తెలుసుకొను. అమ్మా, నేను నూటికి 100 పాళ్ళు గట్టిగా ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను. నిన్ను పాలలో ఈగను వలె అందరూ తీసివేయుదురు. నీవు నీ కొడుకుతో కూడా కౌశల్యకు సేవలు చేసినచో మాత్రమే ఇంట్లో వేరు ఉపాయం లేదు. కద్రు బినతహి దీన్హదుకు తుమ్హై కౌశలా దేబా భరతు బందిగృహ సేయి హహి లఖను రామకే నేబా. కశ్యపుని భార్య అయిన కద్రువ తన సవతి అయిన వినతను కష్టపెట్టినట్లు కౌశల్య నిన్ను కష్టాల పాలు చేయును. భరతుడు చెరసాల పాలగును. లక్ష్మణుడు రామునకు ఆంతరంగికుడగును. కైకేయి సుత సునత కటుబాని కహీన సకయే కచు సహమీసు కాని తన పసేవు కదిలే జిమి కాపి కుబరి దసన జీవతబ చాపి కహి కహి కోటిక కపట కహాని ధీరజు దరహు ప్రబోధిసి రాని ఫిరాకరము ప్రియ లాగి కుచాలి బికిహి సరాహి మాని మరాలి సున్ను మందరా బాత పురితోరి దహని ఆకినిత పరకయి మోరి దినప్రతి దేకవు రాతి కుసపనే కహో నతోహి మోహబస అపనే కహా కరో సఖి సోద సుబావు దాహినా బామన జానవు కావు. మందర పలికిన చేదు మాటలను వినగానే కైకేయి ముఖము భీతితో వాడిపోయాను. ఆమె నోట మాట రాలేదు. చెమటకు శరీరం తడిసెను. ఆమె ఎండిన అరటి ఆకువలే వణికెను. అప్పుడు ఆ గూనిదాసి నాలుక కొరుకుకొనెను. కైకేయి గుండె ఆగిపోయినచో తన పన్నాగము చెల్లదని ఆమెకు భయం వేసెను. తర్వాత కపటముతో నిండిన పెక్కు ఉదంతములతో ఆమె రాణిని అనునయించెను. ధైర్యము వహింపమనెను. కల్లబొల్లి మాటలతో ఆమె మనసును గట్టిపరిచెను. విధి వైపరీత్యం వలన కైకేయి మారిపోయాను. ఆమెకు మందర తన హితైషిణిగా తోచెను. కొంగ వంటి మందరను హంసగా భావించి ఆమెను ప్రశంసించెను. కైకేయి ఇట్లు పలికెను, మందర వినుము, నీవు చెప్పినదంతయును సత్యము. నా కుడి కన్ను కూడా ప్రతిదినము అదరుచున్నది. తరచూ నాకు చెడ్డ కలలు వచ్చుచున్నవి.
తెలివి తక్కువ దానినై వాటిని నీకు చెప్పలేదు. అమాయకురాలను మంచి చెడులను గమనింపలేకపోయి తిని अपने चलतन आजू लगे అనబల కాహు కాకిన్హ కేహి ఆగ ఏకహి బారమోహి దయ్యా దుసహ దుకుదీన్హ. నేను ఇంతవరకును ఎవరికి బుద్ధిపూర్వకముగా అపకారం చేయుచుండలేదు. విధి ఈ దుస్థితిని నాకు ఎందుకు తెచ్చిపెట్టుచున్నాడో తెలియకున్నది. నైహర జనము బరబబరు జాయి జియాతాన కరబి సవిత సెవకాయి అరిబస దేవు జియావత జాహే మరణు నీక తేహి జీవన చాహి దీన బచన కహ బహుబిదిరాని సుని కుబరి తీయ మాయాఠాని అసకస కహు మాని మనవున సుకు సోహగు తుంహా కహు దినదూన జేహి రావురా అతి అనబలతాక సోయి పాయి యహుపలు పరిపాక జపతే కుమత సునామై స్వామిని భూకన బాసర నీదన జామిని పూచేవు గుణిన్హ రేఖ తీన్హా కాంచి భరత భువాల కోహి యహ సాచి బామిని కరహూత కహో ఉపావు హై తుమారి సేవా బసరావు. నేను పుట్టింటికి వెళ్లి నా శేష జీవితమును అచ్చటనే గడిపెదను. కాని బ్రతికి ఉన్నంత వరకు నేను సవితి సేవలు మాత్రము చెయ్యను. బానిసగా పరుల వశములో ఉండుట కంటెను చావే నయము. ఈ విధముగా రాణి అనేక దీనవచనములను పలుకగా ఆ కుబ్జ తన కపటమును ఇంకనూ బలము చేసెను. అమ్మా, నిన్ను నీవు హీనపరుచుకొనవలదు. నీ దాంపత్య సుఖ జీవితము రెండింతలుగా సాగును. నీకు కీడు తలపెట్టిన వారు దాని ఫలితములను తప్పక అనుభవించుదురు. అమ్మా, ఈ దుర్వార్త విన్న క్షణము నుండి నాకు అన్నమే సహించుటలేదు, రాత్రులందు నిద్ర పట్టుటలేదు. నేను జోస్యులను అడుగగా వారు భరతుడు రాజగుట తథ్యమని గట్టిగా చెప్పినారు. అమ్మా, నీవు చేయుదున్నచో నేను ఒక ఉపాయం చెప్పెదను. రాజు నీ వశమునందే ఉన్నాడు. పరవు కోప తువా బచన పర సకవు పూతపతి త్యాగి కహసి మోర దుకు దేకి బడ కసన కరబహితలాగి కైక పలికెను. నీవు బావిలో దూకమన్నచో దూకుటకైనను నేను సిద్ధము. అవసరముగుచో నా పుత్రుని భర్తను కూడా త్యజింతును. నీవు నా దుఃఖమును తొలగించు మార్గమును చూపినచో నా మేలు కొరకు నేనెందుకు చెయ్యను. కుబరీకరి కుబులి కైకేయి కపట చూరి ఉర్ర పాహనటేయి లకయిన రాణి నికట దుక్కు కైసే చరయి హరిత దిన బలిపసు చేసే సున్నత బాధ మృదు అంత కటోరి దేతి మినహు మధు మాహరు గోరి కహైన చేరి సుది ఆహి की नाही स्वामिनी कहिहु सदा मोहि पाहि दुई बरदान बोपसन दाथी मागहु आजु जुड़ाबही चाती सोतही राजु रामही बनबसु देहु लेहु सब सविति हुलासु भूपति राम सपत जब करई तब मागेहु जही बचनु नटरई कोही अकाजु आजु निसिबीते बचनु मोर प्रिय मनेहु जीते. ఇట్లు ఆ గోని మందర కైకేయిని వశపరుచుకుని అనగా ఆమెను బలిపశువునుగా చేసి కపటమనుడి కత్తికి తన హృదయమనుడి రాతిపై పదును పెట్టెను. బలిపశువు తనకు రాబోవు ఆపదలను గుర్తింపక గడ్డిని వేసినట్లు కైకేయి తనకు ప్రాప్తింపబోవు కళంకమును వైదవ్యమును గుర్తింపలేక ఆ గోని దాసి మాటలకు చెవియొగ్గెను. మందర మాటలు ప్రస్తుతము తీయగానున్నను కడకు విషతుల్యములే అగును. ఆమె తేనెలో విషము కలిపి త్రాగించెను. ఆ దాసి ఇట్లు పలికెను. అమ్మా, నీవు లోగడ నాకు ఒక కథ చెప్పి ఉంటివి, జ్ఞాపకమున్నదా? ఒకసారి రాజుగారు నీకు 2 వరములను ఇచ్చుటకు వాగ్దానము చేసి ఉన్నారు. నేడు ఆ 2 వరములను కోరుకొని నీ మనస్సును చల్లబరుచుకొనుము. భరతునకు రాజ్యమును, రామునకు వనవాసమును కోరుకొనుము. నీ సవతల ఆనందమును పూర్తిగా లాగుకొనుము. శ్రీరాముని మీద ఒట్టు పెట్టుకొనిన తర్వాతనే ఈ వరములు అడుగుము. లేనిచో రాజుగారు తన మాట తప్పవచ్చును. ఈ రాత్రి గడిచినచో మన పథకము ఫలింపదు. నా మాటను ప్రాణతుల్యముగా భావింపుము. పడక్కూగతు కరి పాతకిని కహేసి కోపగృహ జాహు కాజు సవారేహు సజగసభు సహసాజని పతియాహు. ఈ విధముగా పాపాత్మురాలైన ఆ గూని మందర కైకేయిని తన దురాలోచనలనడి కత్తివేటుకు గురి చేసి, ఇప్పుడు నీవు కోపగృహమునకు పొమ్ము, అతి జాగ్రత్తతో పనిని సాధించుకొనుము, తొందరపడి రాజుగారిని విశ్వసింపకము అని పలికెను. ఓం స్వస్తి.